ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. అచ్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే అనే చాలా వరకు నేను చెప్తూనే ఉంటాను ఈ విషయాన్ని. మనము చేసినటువంటి విపరీతమైనటువంటి పాపకర్మలు పుణ్యకర్మల ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవించవలసిన అవసరం వస్తుంది, అనుభవిస్తాం కూడా. అయితే ప్రస్తుతాంశంలో మనకి ఇప్పుడు చాలామంది ధనం సంపాదిస్తున్నారు కదా, అందరూ ధర్మంగానే సంపాదిస్తున్నారా అని అడిగితే దాదాపు 100% వరకు మాత్రం వారు ధర్మంగానే సంపాదిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూ వారి యొక్క వృత్తిని చేసుకుంటూ సంపాదించేవాళ్ళన్నారు, ఏ పనిలో ఆ పని వాళ్ళు. కానీ కొంతమంది మాత్రము పాపకర్మలు చేస్తూ పాపాలు చేస్తూ లంచాలు పుచ్చుకొని తప్పుడు మార్గంలో పూజలు చేసి లేనటువంటి జాతకంలో దోషాలు ఉన్నాయని చెప్పేసి కుజదోషం ఉందని చెప్పేసి భయపెట్టేసి గ్రహణ సమయంలో ఇంట్లల్లో మీరు పూజలు చేసుకోవద్దు, దేవాలయాల్లో మఠంలో సముద్ర తీరంలో చేసుకోమని చెప్పేటువంటి వ్యక్తులు. అంటే ఇల్లు దేవాలయం, ఇంటిలో సమస్తమైనటువంటి కార్యం చేసుకోమని చెప్పబడుతోంది. ఇల్లు దేవాలయం, ఇంట్లో రోజు పూజలు ఉంటాయి, రోజు దీపారాధన ఉంటుంది. ఇంటిలో చేసుకోదగిన పూజ అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్క పూజ ఒక ద్వాదశ కర్మ తప్ప, 12వ రోజు కర్మ తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. మనము రోజు చేస్తుంటామే, శ్మశానంలో చేసేటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చి నిత్యకర్మ కూడా సొంత ఇంట్లోనే చేసుకోమని చెప్పబడింది. ఏకోదిష్టం కూడా ఇంట్లో చేయమని చెప్తోంది. 12వ రోజు కర్మ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం. అంటే శ్మశానంలో చేసేటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని, అంటే ప్రేత తృప్తి కొరకు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలని శ్మశానంలోనే మనం ఎక్కడైతే కపాల మోక్షము జరిపించామో అక్కడ చేసే కార్యక్రమాలు చేసి ఇంటికి వచ్చి మనం ఇంట్లో 12 రోజుల కర్మలు ఇంట్లో చేసుకోవాల్సిందే. చూపించమని ఎవరు చేద్దని చెప్పారు? ఒక యాగం, ఒక యజ్ఞం, ఒక జపము, ఒక తపస్సు, ఒక దానము, ఏదైనా సరే సమస్తము ఇంట్లో స్వగృహంలో చేసుకోవాలి. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడుతోంది. గ్రహణ సమయంలో కూడా మన ఇంటిలో దర్భాసనం వేసుకొని హాయిగా జపము, తపము, దానము, యజ్ఞము, యాగము ఏదైనా చేసుకోవచ్చు. దానికి ఎటువంటి దోషము లేదు. ఇది ధర్మశాస్త్రంలో నేను చూపించగలుగుతాను. స్వగృహేన సర్వకార్యం ఉత్తమం అని స్పష్టంగా చెప్పబడింది. చూసుకోండి, మీరు అముక్త మాల్యలో చూసుకోండి, తర్వాత మనకి మనుధర్మశాస్త్రంలో చూసుకోండి, తర్వాత మనకి నిర్ణయ సింధులో చూడండి, కాలమాధీవ్యంలో చూడండి. ఈ పుస్తకాలలో ఉన్నది. లేదని ఎవరు చెప్తున్నారు మీకు? చేసుకోవద్దని ఎక్కడ చెప్పారు? ఒక ఆయన చెప్పాడండి, గ్రహణం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవద్దు అని చెప్పారు, నా పీఠానికి చేసుకోమన్నారు. నీ పీఠానికి చేసుకోవడం తర్వాత విషయం, చేసుకోవద్దని చెప్పట్లేదు. కానీ పూజలు చేయడం మంచిది, పునస్కారాలు చేయడం మంచిదే, యజ్ఞం మంచిదే. నువ్వు పీఠంలో చేస్తావా, ఇంట్లో చేస్తావా, దాని విషయం అనవసరం. అది గ్రహణంలో చేస్తావా, గ్రహణం లేక చేస్తావా అనవసరం. కానీ ఇంట్లో చేసుకోవద్దు అని చెప్పడం దోషము, అలా కుదరదు. అలాగే కొన్ని రాశుల వారు గ్రహణ సమయంలో జపము హోమం చేసుకోకపోతే నాశనం అయిపోతారు, షష్టగ్రహ కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేటువంటి ఉపన్యాసాలు నేను కూడా వింటున్నాను. అవంతా కూడా శుద్ధ అబద్ధము. ఎక్కడ కూడా అటువంటివి చెప్పబడలేదు. అవి నమ్మవలసిన అవసరం అంతకన్నా లేదు. 2 రోజులు మాత్రమే షష్టగ్రహ కూటమికి ప్రభావం ఉంది. అందులో బుధుడు ఒక్కడు మాత్రమే నీచ స్థానంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. తదుపరి రాహుతో ఉన్నటువంటి శుక్రుడు వల్ల భార్యాభర్తలు చిన్న ఇబ్బందులు తప్ప ఇంకెక్కడ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు. శుక్రుడు ఉచ్చస్థితి, శనికి మిత్రక్షేత్రము, చంద్రుడికి మిత్రక్షేత్రము, రవికి మిత్రక్షేత్రము. కాబట్టి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ యురేనస్ ఉండని, నెప్ట్యూన్ ఉండని, ప్లూటో ఉండని, ఇంద్రుడు ఉండని, వరుణుడు ఉండని, ఎవరైనా ఉండని, అక్కడ మీకు ఎటువంటి దోషం లేదు. ఆ 2 రోజుల్లో మన కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు. అలా ఉన్నట్టయితే మేము పంచాంగ శ్రవణంలోనే చెప్తాము. దాని గురించి అనవసరంగా ఫోకస్ చేసి మీరు భయపడి ఇబ్బంది పడకండి. అంటే ఇటువంటి పాపకర్మల చేసినటువంటి ధనముతో, అలాగే మద్యపానము, అమ్మాయిల్ని తార్చి అంటే వ్యభిచారము చే సంపాదించినది, మోసము చే సంపాదించినటువంటి ధనముతో, దొంగిలించినటువంటి ధనముతో, అమాయకులవి ఇతరుల వస్తువులు లాగేసుకొని స్థలాలు కబ్జా చేసుకొని ఫ్లాట్లు కట్టి దాని మీద వచ్చినటువంటి ధనముని, లేదా ఒక వ్యక్తిని మోసము చేసి తక్కువ ధరకి స్థలము కొని ఆ వ్యక్తిని మోసం చేసినటువంటి ధనాన్ని తీసుకొని తండ్రికి తెలియకుండా ధనము దొంగిలించి, తల్లికి తెలియకుండా బంగారము దొంగిలించి, సోదరుల చేత దొంగిలించి పాపకర్మలు చేస్తూ హత్య, అలాగే ఇతరత్రమైనటువంటి పాపకర్మలు చేస్తూ సంపాదించిన ధనముతో మనము యజ్ఞము, యాగము, జపము, హోమము, అనేక రకాల దేవాలయ సందర్శన,
తీర్థయాత్రలు, గంగా ప్రయాగ స్నానములు ఏవి కూడా శుభ ఫలితము ఇవ్వవు, ఏమాత్రం కూడా ఇవ్వవు. ఇప్పుడు అదేమి యాసిడ్ కాదు, నీకున్నటువంటి చెత్తజాన్ని కడిగేయడానికి. మానసిక, శారీరక, అలాగే మన జన్మజాతం ఉన్నటువంటి దృష్టి దోషాలని, దిష్టి దోషాలని పోగొట్టుకోవడానికి పవిత్రమైనటువంటి పుణ్యస్థానం చేయగలిగేది మనసుని పునీతం చేసుకోవడానికి, దుష్కర్మల నుంచి విముక్తి కలగడానికి, దుష్కర్మ చేయకుండా నన్ను మనసుని లగ్నం చేయమని చెప్పడానికి. అంతే తప్ప ఇక్కడ మర్డర్ చేసి, మానభంగం చేసి, దొంగతనం చేసి గంగలో మునిగితే పాపాలు పోతాయా? రోజు 2 రేపులు చేసి 3 హత్యలు చేస్తే పాపాలు పోతాయా? ఎందుకు పోతాయండి? అందుకే నన్ను అచ్యుత్కటై పుణ్యపాపై ఏహివ ఫలముష్ణుతే. ధర్మంతో మీరు సంపాదించండి. ఎస్, ఒక వ్యాపారం చేయాలంటే 10 రూపాయల వస్తువుని తీసుకురావాలి, ప్యాకింగ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, దానికి ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్కువ వేసుకుని మనం అమ్మాలి. అది వ్యాపార లక్షణం, కలియుగంలో ధర్మమే. కానీ 10 రూపాయల వస్తువుని 20 రూపాయలకు అమ్మడం అనేది తప్పుడు మార్గం, అది దొంగతనం, ఒక పరోక్షంగా అది పాపకర్మ. కాబట్టి ఇటువంటివన్నీ కూడా. అలాగే కొంతమంది వైద్యులు వైద్యము వాళ్ళకి అవసరం లేకపోయినా 40 టెస్టులు చేయించుకోవాలి, మీరు ఈ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి, ఈ స్టెంట్లు వేసుకోవాలి. ఒక ఆసుపత్రిలో అదే స్టెంట్ వేయడానికి 4 లక్షలు అవుతుంది, అదే ఇంకొక పక్క ఆసుపత్రిలో 5 లక్షలు అవుతుంది, ఇంకొక ఆసుపత్రిలో 6 లక్షలు అవుతుంది అంటారు. సరే, వారి స్థాయిని బట్టి, ఆ యొక్క వైద్యుని యొక్క చేతి చలన బట్టి ఏ 10,000 20,000 తేడా ఉండవచ్చు, 30,000 తేడా ఉండవచ్చు. కానీ ఒక్కొక్క ఆసుపత్రికి 2-3 లక్షలు తేడా ఉంటూ ఉంటుంది. మరి ఆ విషయంలో పర్వాలేదు, వైద్యుని యొక్క నాణ్యత, ఆ వైద్యుడి యొక్క హస్తవాసి వల్ల ఓ 25,000 50,000 ఎక్స్ట్రా పెట్టవచ్చు. కానీ విపరీతమైనటువంటి ఏ టెస్టులు అవసరం లేకుండా 100 టెస్టులు చేయించుకొని రండి అని చెప్పి వారిని పరోక్షంగా పీడించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది పాపకర్మ సొమ్మె అవుతుంది. అటువంటి వాటితో యజ్ఞము చేసిన, దానము చేసిన, బ్రాహ్మణుడికి బీదవారికి భోజనం పెట్టిన విషతుల్యమే. దానివల్ల అటువంటి అన్నదానాల వల్ల, అటువంటి వస్త్రదానాల వల్ల ఎటువంటి ఫలితము కలగదు. ఇతరులను నిందిస్తూ, పక్కవాడి మీద అవమానం చేస్తూ, పక్కవాడికి మెప్పు కోసం చాడీలు చెప్తూ సంపాదించిన ధనము కూడా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏది పాపపు సొమ్ము అనేది మన దృష్టికి, మన తెలుసు మనకి. అటువంటి ధనముతో మనము చేసేటువంటి సేవలు, యజ్ఞము, యాగము, పూజలు, దానాలు, ధర్మాలన్నీ కూడా మనకి మంచి ఫలితాన్ని కలిగించవు. కేవలం ఆత్మసంతృప్తి కొరకు మాత్రమే. 10 మందిలో అబ్బా గొప్పవాడు, బాగా ఖర్చు పెట్టాడు, డబ్బులు సంపాదించాడురా, కానీ ఎలా సంపాదిస్తే ఉంది, 5 లక్షలు పెట్టి ఇంతమందికి బ్రహ్మాండంగా కానుకలు ఇచ్చాడు, ఇంత మంచి యజ్ఞం చేశాడు, బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా ఇచ్చాడు, ఇన్ని యాగాలు చేశాడు, 10,000 మంది బ్రాహ్మణులు పెట్టాడు, ఒక్కొక్కళ్ళకి 3 లక్షల రూపాయలు ఇచ్చేశాడు. తన సొంత సొమ్ము, కష్టపడిన సొమ్ము లేదా వారసత్వంగా వచ్చేటువంటి సొమ్ముని యజ్ఞయాగాదులు ఉపయోగించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అప్పణంగా, అన్యాయంగా వచ్చేటువంటి సొమ్ముతో చేసేటువంటి పూజలు, యజ్ఞయాగాదులు ఏవి కూడా ఫలించవు. దానివల్లనే పిల్లలకి పాపకర్మ పడుతూ వివాహం ఆలస్యం అవడం, సంతానం ఆలస్యం అవడం, ఏదో తెలియనటువంటి అనారోగ్య సూచన, పిల్లల్లో ఆటిజంతో పిల్లలు పుట్టడం, అలాగే లేనిపోని అగౌరవాన్ని పొందుకోవడం, అకస్మాత్తుగా ధన నష్టాన్ని పొందుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవి జాతకంలో కనపడవు. ఎందుకంటే జాతకంలో భాగ్యాధిపతి, షష్టాధిపతి, ద్వాదశాధిపతి, లాభాధిపతి చూసినప్పుడు ఉచ్చస్థితి, మా శుభగ్రహాలతో కలిసినాడు, శుభార్గళ ఉంది అని చెప్పగలుగుతాం తప్ప ఇటువంటివి జన్మజాతకంలోనే షష్ట్యంశలు కనుక చూడగలిగితే వీరు పాపకర్మతో సంపాదించిన విషయాన్ని బయట పెట్టవచ్చు. అంత లోపలికి వెళ్ళాలి. పై జాతకంలో తెలియదు ఆ విషయం. కానీ అటువంటి పాపకర్మ సొమ్ముతో మనం చేసేటువంటి యజ్ఞం ఏదైనా సరే నష్టాన్ని కలిగిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే ఇది తెలుసుకోగలిగితే మంచిది. అటువంటి వాడిచే దానము తీసుకోవడం కూడా మనకి నాశనాన్ని కలిగిస్తుంది. ఒకవేళ పొరపాటు తీసుకున్నాం స్వామి ఏం చేయమంటారు? బ్రాహ్మణులైతే సహస్రగాయ చెప్పుకోండి, లేదా ఇతరత్ర వర్ణాల వారైతే నిత్యము శివనామస్మరణ చేసుకోండి, విష్ణునామస్మరణ చేసుకోండి. విష్ణు దేవాలయ సందర్శన, అలాగే శివదేవాలయ సందర్శన చేసుకోవడం చాలా ఉత్తమము. ఏదేమైనా ఇటువంటి పాపకర్మలతో మీరు కూడా దయచేసి యజ్ఞయాగాదులు, దానాదులు చేయకండి. ఆ పాపమేమి కడిగిపోదు, అది ఎలాగూ ఉంటుంది. అయినా సరే తీసుకున్న వాళ్ళకు కూడా తిలా పాపం తలా పిడికెడు. కాబట్టి ఆ తలా పిడికెడు పాపాన్ని ముట్టగట్టుకొని వాడి పాపంలో మనం భాగస్వాములు అవుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని మరొకసారి విన్నవించుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.